హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. కాలం ఆగిపోవాలని చెప్పి ప్రపంచం అంతా ప్రయత్నిస్తోంది. దీనిపై పరిశోధనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇంతకీ ఏంటంటే విషయం, అమెరికాలో నివసిస్తున్న ఒక మన తెలుగువారైన డాక్టర్ శశి కుప్పాల గారు 'రివర్సింగ్ టైమ్' అనే ఒక చాలా అద్భుతమైన పుస్తకం రాశారు ఇదే కాన్సెప్ట్ మీద. సో రివర్సింగ్ టైమ్ అంటే మన జీవితం ముందుకెళ్ళిపోతూ ఉంటే ఏజింగ్ అనే ప్రాసెస్ని అరెస్ట్ చేయడం సాధ్యమా? ఇది నిజంగా మందుతోట ఏమిటి? మొన్ననే మనం ER100 అనే ఒక మందు గురించి మాట్లాడాం. ఒక్క ఇంజెక్షన్ తోటి సెల్స్ అన్నీ కూడా అలా ఉండిపోతాయి, మనం వెనక్కి వెళ్ళిపోతాం కాలంలో అని చెప్పి. ఇంతకీ ఈ రీసెర్చ్ అంతా కరెక్టా? డాక్టర్ శశి గారు కనుక్కున్న ఆ సీక్రెట్ ఏమిటో వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీఈస్ హియర్ విత్ అస్ టుడే. వెల్కమ్ సార్. నమస్కారం. నమస్కారం అండి. రివర్సింగ్ టైం పుస్తకం గురించి మాట్లాడే ముందు, ఎన్నేళ్ల క్రితం మీరు అమెరికాకి వెళ్ళారు? మేము 2005లో అమెరికా మూవ్ అయ్యామండి. నేను, నా వైఫ్ ఇద్దరం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌మి. రైట్. అక్కడ స్టడీస్ అయిపోయిన తర్వాత వి వెంట్ టు యూకే ఫర్ కపుల్ ఇయర్స్ అండ్ దెన్ యూకే నుంచి యూఎస్ మేము 2005లో మూవ్ అయ్యామండి. సో మీరు నియోనేటాలజిస్ట్గా బుజ్జి పిల్లల్ని చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మన శరీరాలకు ఒక రీబర్త్ లాంటి ప్రాసెస్ కూడా కనుగొన్నారు ఇన్ ద ప్రాసెస్. రీబర్త్ ప్రాసెస్ నేనే కనుక్కోలేదండి. ఐ వెంట్ త్రూ ద జర్నీ. అంటే ఈ రివర్సింగ్ టైం అనేది ఆ బుక్ అంతా నేను నా జర్నీ అనమాట. అది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను ఏం చేశాను, నా ఏజ్ ఎలా ఉండింది, దాన్ని కొంచెం వెనక్కి ఎలా తగ్గించాను, ఆ జర్నీ మీద రాశాను అనమాట ఆ బుక్ అంతా. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. సో సుమన్ టీవీ వ్యూవర్స్కి క్లారిఫై చేయడానికి, ఈ రివర్సల్ అనేది మెజరబుల్ రివర్సలా, మీ ఫీలింగ్ మాత్రమేనా? లేదండి, ఇది మెజరబుల్ రివర్సల్. ఓకే. అంటే చాలా మంది ఇప్పుడు వెల్నెస్ అంటున్నారు, లాంజివిటీ అంటున్నారు. అవన్నీ కూడా కొంచెం యాబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్. అవును. అంటే ఇప్పుడు లాంజివిటీ అంటే వెల్ బీయింగ్ అంటే ఓకే, బాగానే ఉన్నాము. బట్ ఇదేంటంటే ఈ రివర్సింగ్ టైం అనేది మెజరబుల్. ఇప్పుడు మనకి ఏజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఇప్పుడు 1976లో పుట్టారనుకోండి, రైట్, వాళ్ళు ఈ సంవత్సరం 50 ఇయర్స్ ఓల్డ్. అవును. దానిలో చేంజ్ లేదు, దానిలో ముందు లేదు, వెనక లేదు. అది మన క్రొనాలజికల్ ఏజ్ అనమాట, మన పుట్టిన సంవత్సరాన్ని బట్టి. అలా కాకుండా బయలాజికల్ ఏజ్ అని ఇంకోటి ఉంటుంది. అదేంటంటే మన బాడీ ఏజ్ అనమాట. అది అంటే లోపల మన బాడీలో మన సెల్స్ ఎలా ఏజ్ అవుతున్నాయి, అది బయలాజికల్ ఏజ్ అనమాట. అది ఎవరికి ప్రతి ఒక్కరికి మారుతుంటుంది. కరెక్ట్. న్యూజిలాండ్లో డ్యూనడిన్ అని ఒక ఊరుంది. అక్కడ 1973లో పుట్టిన ఒక 1000 మందిని తీసుకున్నారు వాళ్ళు. తీసుకొని వాళ్ళకి 38 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వాళ్ళందరికీ ల్యాబ్ టెస్ట్లు చేశారు, బ్లడ్ టెస్ట్లు చేశారు. అంటే ఈ బయలాజికల్ ఏజ్ టెస్ట్లు చేస్తే కొంతమంది 10 ఏళ్ళు యంగర్ ఉన్నారు. అంటే వాళ్ళ వయసు బయలాజికల్ ఏజ్, వాళ్ళ బాడీ వయసు ఓన్లీ 28 ఇయర్స్. ఓకే. కొంతమంది ఆల్మోస్ట్ లైక్ 50 దాకా ఉన్నారు. సో అంటే మన ఏజ్ ఒకటైనా సరే మన బయలాజికల్ ఏజ్ కెన్ బి డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. వాట్ ఆర్ ద పారామీటర్స్ అని అడిగితే, సెల్ మెమరీ చూస్తారా? ఇది ఎలా అంటే చాలా రకాల టెస్టులు ఉన్నాయండి వీటిలో చేసుకోవడానికి. కాదు ఏంటంటే మన మామూలే కదా, ఒక చిన్న పేపర్ ఎక్కడో వస్తుంది, అకాడమిక్ పేపర్, దాన్ని పట్టుకొని కమర్షియల్ కంపెనీలు అన్నీ వచ్చేస్తుంటాయి. సో అన్ఫార్చునేట్గా అట్లాగే దీనిలో రకరకాల టెస్టులు ఉన్నాయి. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే మనం DNA మెథలేషన్ అంటారు. అంటే మనం ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ మన DNA మీద కొన్ని స్పాట్స్ మీద మెథలేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంటుంది. అది మన ఏజ్ని బట్టి మన బయలాజికల్ ఏజ్ని డిటర్మిన్ చేస్తుంది అనమాట. ఓకే. ఇప్పుడు కొన్ని వేరే టెస్ట్లు ఉన్నాయి, టీలోమియర్ లెంగ్త్ అంటారు. అది ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. అంటే మన క్రోమోజోమ్స్ పైన చిన్న క్యాప్స్ లా ఉంటాయి అనమాట. సో వాటి లెంగ్త్ని బట్టి మన ఏజ్ మెజర్ చేయొచ్చు. కానీ అది కూడా ఫస్ట్లో బాగా ఫేమస్ అయ్యింది. కానీ అది అంత రిలయబుల్ కాదని ఇప్పుడు వస్తుంది అనమాట. సో చాలా మంది యంగ్గా కనిపిస్తారు. డస్ దట్ గ్యారంటీ వాళ్ళు లోపల బయలాజికల్ ఏజ్ కూడా అంత యంగ్గా ఉందని? బికాస్ పైనుంచి స్కిన్ ట్రీట్మెంట్స్, బోటాక్స్లు, ఫిల్లర్స్ ఇవన్నీ వచ్చేసాయి. అంటే ఈ బోటాక్స్లు తీసుకొని యంగ్గా కనిపిస్తే లోపల దానికి బాడీకి సంబంధం ఉండదు బేసిక్గా. కానీ కొంతమంది నిజంగానే యంగ్గా ఉంటారు, ఏమి తీసుకోకుండానే యంగ్గా ఉంటారు. సో వాళ్ళకి మాత్రం కొంత ఛాన్స్ ఉంటుంది. అంటే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ అవర్ బాడీ మైండ్ అంటారు కదా. సో ఆ రకంగా వాళ్ళు జెనెటిక్గానే కొంచెం యంగ్గా ఉండే అవకాశం ఉందన్నమాట. దానికి డెఫినెట్గా రీసెర్చ్ ఉంది దానికి. అలా కాకుండా సింపుల్గా ఏంటంటే ఇప్పుడు మనకి ఇండియాలో అవైలబుల్ ఉందో లేదో నాకు తెలియదు. అమెరికాలో అయితే చిన్న స్పుటమ్ టెస్ట్ అంతే. వాళ్ళు ల్యాబ్కి మనం పే చేస్తే వాళ్ళు చిన్న కార్డ్ పంపిస్తారు. ఆ కార్డ్ మీద మన స్పుటమ్ కొంచెం ఉమ్ము వేసి మళ్ళీ వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు దాన్ని బట్టి బయలాజికల్ ఏజ్ టెస్ట్ చేసి పంపిస్తారు మనకి. సో ఇప్పుడు సార్ లాంజివిటీ పెరిగింది, మనం చూస్తున్నాం. 1940s 50s చూస్తే 40-50 సంవత్సరాలు బ్రతికితే గొప్ప అనుకునేవారు. ఇప్పుడు 70-80 సంవత్సరాలు ఈజీగా బ్రతుకుతున్నారు. కానీ ఎక్కడో ఏజింగ్ ప్రాసెస్ అనేది లోపల సెటిల్ అయిపోయి తొందరగా మొత్తం అసలు మన తీరుతెన్నులే మారిపోయాయి అనిపిస్తుంది. దానికి ప్రధాన కారణాలు మీరేం తెలుసుకున్నారు? మెయిన్ కారణం అంటే అండి, మీరు చెప్పింది చాలా కరెక్ట్. 1940s 50sలో నిజంగా మనం చూసుకుంటే ఎన్నో చెప్పొచ్చు. కానీ ఒక సెంటెన్స్లో చెప్పాలంటే మీకు, ఒకప్పుడు శారీరకంగా మనం ఎక్కువ శ్రమ పడేవాళ్ళం, మానసికంగా కామ్గా ఉండేవాళ్ళం. రైట్.
పొలంలోకి వెళ్ళి పని చేసుకొని అలసిపోయి సాయంత్రం వచ్చి ఇంటికి వచ్చి పడుకొని నిద్రపోయేవాళ్ళు. ఇన్ని డిస్ట్రాక్షన్స్ లేవు, స్క్రీన్స్ లేవు, పక్క వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మన మీద లేవు, మన ఓన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా తక్కువ. సో శారీరకంగా శ్రమ పడేవాళ్ళు, మానసికంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు శారీరకంగా ప్రశాంతంగా ఉంటారు, అంటే ఎవరో ఏవి చేయట్లేదు, కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు, సోఫాలో కూర్చుంటారు, బట్ మానసికంగా మాత్రం ఎప్పుడూ పరిగెత్తనే ఉన్నారు. కారణం ఏంటంటారు? వాంటింగ్ మోర్ అంటే పీర్ ప్రెషరు, సొసైటీ ప్రెషరు, ఒక రకంగా అంటే వి గో విత్ ద సొసైటీ కదా, అలా మారిపోయింది అనమాట. అదే పరిస్థితులు మారిపోయాయి. అది. సో మీరు ఈ ఫార్ములాని ఎలా క్రాక్ చేసుకున్నారు? మీకు వరకు మీరు ఈ పుస్తకం రాసే ముందు ఏ పాయింట్లో మీరు అరే నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అనిపించింది మీకు? అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి యాక్చువల్గా. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఆ, నిజం చెప్పాలంటే కొంచెం నా మీద నేను బాగానే శ్రద్ధ తీసుకునేవాడిని. అంటే ఐ గో టు జిమ్, ఐ వర్క్అవుట్, డైట్ కూడా కొంచెం బాగానే ఇచ్చేసేవాడిని. సో వెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ దిస్ థింగ్ అబౌట్ బయలాజికల్ ఏజ్, ద మెయిన్ రీజన్ వై ఐ టెస్టెడ్ మై సెల్ఫ్, అంటే ఎందుకు నాకు నేను టెస్ట్ చేసుకున్నా అంటే ఐ జస్ట్ వాంటెడ్ బ్రాగ్. సో చేసుకుంటే అప్పుడు నేను 48, 47 అప్పుడు నా వయసు. నాకు ఇంకా తక్కువ వస్తుంది అనే ఇదనమాట. ఐ వాజ్ సో కాన్ఫిడెంట్. నేను ఇంకా ఎందుకంటే మీరు ట్రిమ్ గా కనిపిస్తారు, మీకు అన్ని తెలుసు, మీరు డాక్టర్ గారు. అది. అది. సో నాకు 47 అంటే ఐఎమ్ షూర్ నేను ఇంకా యంగ్ ఉంటాను నా బాడీలో అని టెస్ట్ చేసుకున్నా. రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం ఐ వాజ్ సో సర్ప్రైజ్. నిజంగా అసలు అది నిజంగా మైండ్ బ్లాక్ అనమాట యాక్చువల్గా. అది నేను నా వయసు కంటే కూడా 4 ఏళ్ళు పెద్ద అని వచ్చింది రిజల్ట్. సో బేసిక్ గా మీ సెల్స్ ఆల్రెడీ ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. సో అది దట్ వాజ్ లైక్ మై మైండ్ ఓపెనింగ్ నిజంగా. ఫస్ట్ అసలు నేను నమ్మలేదు. అది ఇది కాదు, ఇది నాది కాదు, ఇది ఏదో హంబక్ టెస్ట్ ఈ టైప్ అనుకున్నాను నేను. తర్వాత కొన్నాళ్ళు నెమ్మది కొంచెం స్థిమితపడి ఆలోచించిన తర్వాత ఎందుకు ఇలా అవుతుంది, మరి నాకు నేను ఇంత చేసుకుంటా కదా, ఐ డూ బిలీవ్ దట్, అంటే నేను బాగానే చదువుతాను, మొత్తం రీసెర్చ్ అంతా చూసుకుంటాను, నాకు నేనే బాగానే కేర్ తీసుకుంటాను, అయినా సరే నాకు ఎందుకు ఇలా వచ్చింది అని చూసుకుంటే అప్పుడు నాలో ఉన్న లోటుపాట్లు అప్పుడు తెలిసినవాడు. ఓకే ఇది కాదు, ఇది ఇంకా ఎక్కువ చేస్తున్నాం, లేదా ఇది ఇంకా తక్కువ చేస్తున్నాం, అలా అలా మొదలయ్యి అలా రీసెర్చ్ మొదలైంది. మొదలయ్యి నేను చెప్పినట్టు బుక్లో చెప్పినట్టు 4 పిల్లర్స్ ఆఫ్ లాంజివిటీ అని చెప్పి ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ కామ్నెస్, న్యూట్రిషన్ అండ్ సప్లిమెంట్స్, అలా ఈ 4 మీద నెమ్మదిగా బిల్డ్ చేసుకుంటూ వచ్చాను. సూపర్. వచ్చి ఫస్ట్ ఏంటంటే నేను బుక్లో రాసినట్టు అన్నీ ఒకసారి చేయకూడదు మనం. అన్నీ ఒకసారి చేసి ఏది వర్కౌట్ అవుతుంది మనకు తెలియదు అసలు బేసిక్గా. అందుకని నెమ్మది కొన్ని నేను జిమ్కి వెళ్ళినా సరే ఒకప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి కొంచెం డిఫరెన్స్ బేసిక్గా. అంతకుముందు ఓన్లీ కొంచెం కార్డియో అన్నట్టు చేసేవాడిని, తర్వాత ఇప్పుడు స్ట్రెంగ్త్ వర్కౌట్ ఇంపార్టెంట్ అని చెప్పి తెలుస్తుంది. సో అలా కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకున్నాను. దానివల్ల విత్ ఇన్ 1 year నా ఏజ్ 4 ఏళ్ళు వెనక్కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ నెక్స్ట్ టెస్ట్ చేసుకున్నాను. టెస్ట్ చేసుకుంటే ఆ ఏజ్ అలా స్టాటిక్గా ఉండిపోయింది అనమాట. సో ఈవెన్ దో నేను ఓల్డ్ అయినా సరే, మామూలు ఏజ్ ప్రకారం ఓల్డ్ అయినా సరే, నా బయలాజికల్ ఏజ్ మాత్రం స్టాటిక్గా ఉండిపోయింది. సో అలా అంటే దట్ ఈస్ ద జర్నీ ఐ డాక్యుమెంట్ ఇన్ ద బుక్. ఎవరైనా మీ గురువులు ఉన్నారా ఈ ప్రాసెస్లో? అంటే ఎప్పుడు మనకి టైమ్లెస్ బాడీ, అది ఒక వర్డ్, ఏజ్లెస్ మైండ్, అది దీపక్ చోప్రా గారి పుస్తకం ఉంటుంది. సో ఆయన కొన్ని ఫండమెంటల్స్ చెప్పేవారు. ఆయనంతా స్పిరిచువల్ ప్రాసెస్ మెయిన్లీ. సో మీకు అలాగే ఎవరైనా గురువులు కానీ, ఆర్ మీకు మీరే గురువా? లేదండి, అంటే నేను డేవిడ్ సింక్లేర్ అని హార్వర్డ్లో ఒకప్పుడు ఈ బయలాజికల్ ఏజ్ మీద పెద్ద రీసెర్చరు, నా ఇప్పుడు ఆయన హార్వర్డ్లో లేరు, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ బేసిక్గా. అప్పుడు బుక్ ఒకటి ఉంటుంది ఆయనది, డేవిడ్ సింగ్. ఆ బుక్లో NAD అని చెప్పి ఒక మాలిక్యూల్ ఉంటుంది, అది తీసుకోవడం మొదలుపెట్టాను. వెంటనే ఈజీగా తీసుకోవచ్చు కదా, అది ఒక ట్యాబ్లెటే కదా మనకి అన్నట్టు తీసుకోవడం మొదలుపెట్టాను. అది 2 years తీసుకొని మళ్ళీ ఆపేసాను అనుకోండి. ఇప్పుడు ఒక 1 year నుంచి నేను తీసుకోవట్లేదు, బికాజ్ అది ఎంత యూస్ఫుల్లో నాకు తెలియదు నిజంగా అసలు. సో మీరు గురువు మెంటర్ అంటే మేబీ హీ వాజ్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ టు బిగిన్ విత్ ఆల్ దిస్ లైక్ ప్రాసెస్. గతంలో ఎలా ఉండేవారు మీరు? ఈ ప్రాసెస్ మీరు డిస్కవర్ చేస్తున్న కొద్దీ మీ ఏజ్ అరెస్ట్ అయ్యి రివర్స్ అవుతున్న టైంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో చాలా మంచి క్వశ్చన్ అండి అది. అంటే మనకి టెస్ట్ ఒకటి ఉంది, మనకి ఎవిడెన్స్. ఇంకోటి ఏంటంటే నేను చెప్పా కదా, నేను కొంచెం ఫిజికల్గా యాక్టివ్ ఉంటాను. నేను ఐఎమ్ కైండ్ ఆఫ్ లైక్ ఏ మౌంటైన్ క్లైంబర్ అండ్ హైక్ ఆన్ ద హై ఆల్టిట్యూడ్స్. అమెరికాలో యోసెమిటీ నేషనల్ పార్క్లో హాఫ్ డోమ్ అని ఒక చిన్న మౌంటైన్, చిన్న హైక్ ఉంటుంది. అది కొంచెం స్ట్రెన్యూస్ హైక్, ఈజీ హైకింగ్ కాదు. నేను అది ఒక 4-5 years బ్యాక్ చేశాను. నేను అది చేసినప్పుడు ముందు ఒక 2 months ట్రైన్ అయ్యాను దాని గురించి. తర్వాత చేసిన మరుసటి రోజు ఐ వాజ్ కంప్లీట్లీ ఫ్లాట్ అవుట్ అనమాట. అసలు ఇంకా
చాలా టైర్ అయిపోయాను అదంతా. మళ్ళీ మొన్న 6 మంత్స్ బ్యాక్ చేసాం అది. వేరే ఫ్రెండ్స్ చేద్దామంటే మళ్ళీ చేశాను అనమాట. ఈసారి నో ట్రైనింగ్ అసలు. నేను స్పెసిఫిక్‌గా దానికోసం అంటూ ట్రైన్ అవ్వలేదు నేను అసలేమి. ఆ ట్రైన్ అయిపోయిన తర్వాత ఆ రోజు హైక్ చేసిన తర్వాత కూడా ఈవినింగ్ శుభ్రంగా ఉంది నాకసలు. అంటే మెంటల్‌గా మనకు మనమే ఫీల్ అవుతున్నాం అనమాట నిజానికి. దట్స్ ఎ వెరీ బిగ్ చేంజ్ కదా! అది అంటే అది నాకు తెలుస్తుంది. హ్మ్. తర్వాత రీసెంట్‌గా నేను 2 ఇయర్స్ బ్యాక్ నా లైఫ్‌లో ఫస్ట్ మ్యారథాన్ చేశాను. 42 కిలోమీటర్స్ చేశారా? 42 కిలోమీటర్స్ చేశాను. సో అలా నాకే కొంచెం తెలుస్తుంది. ఇప్పుడు ఏదన్నా హైక్ కానీ ఏదన్నా వెళ్ళాలంటే స్ట్రెన్యూస్ హైక్ కానీ అలా వెళ్ళాలంటే నేను ఐ డోంట్ హ్యావ్ టు ట్రైన్ స్పెసిఫికలీ ఫర్ దట్. మీ జర్నీ గురించి మేము తెలుసుకున్న విషయాలలో మీరెక్కడో ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ అని గ్రహించి మీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌కి కూడా డ్రాస్టిక్ డెసిషన్స్ తీసుకున్నారు. అవును. సో ఇదివరకు స్ట్రెస్ మీరు ఎలా ఫీల్ అయ్యేవారు డాక్టర్ శశి గారు? అది స్ట్రెస్ అనేది మనకు తెలీదండి అసలు. అది అందరూ చెప్తారు స్ట్రెస్ ఈజ్ ఎ సైలెంట్ కిల్లర్ అలా అందరూ చెప్తారు కానీ మనం దానిలో ఉన్నప్పుడు మనకు తెలీదసలు. మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అని కూడా తెలీదసలు మనకి. రొటీన్‌గా లేస్తాము, పొద్దున వెళ్ళిపోతుంటాము, పని చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే నేను ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ వరకు యాస్ మెడికల్ డైరెక్టర్ ఫర్ ఏ నీక్యూ యూనిట్. కొంచెం డిఫికల్ట్ కాలీగ్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళని మేనేజ్ చేసుకుంటా, ఇటువైపు నా క్లినికల్ వర్క్ చేసుకుంటా, ప్లస్ ఈ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ వాళ్ళని మేనేజ్ చేసుకుంటా. అప్పుడున్నప్పుడు నాకు తెలిసేది కాదు అసలు. పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టు ఉండేది. నేను సరిగ్గా నిద్రపోయేవాడిని కాదు అసలు. యాక్చువల్‌గా నా మిడ్ నైట్ మెలుకువ వచ్చేది నాకు. దాని గురించి ఆలోచన, ఎలా మేనేజ్ చేయాలి, రేపొద్దున ఏమొస్తుంది ప్రాబ్లం అనేది. లేదంటే నిద్ర పట్టేది కాదు అసలు ముందు. నాకు బాగా గుర్తు మా అమ్మాయి 16వ పుట్టినరోజు అప్పుడు కోవిడ్ అనమాట అప్పుడు. కోవిడ్ మధ్యలో దాని 16 స్వీట్ 16 టర్న్ అయింది అది. అయితే మేమందరం 16 గంటలు డ్రైవ్ చేసుకుంటా ఫ్లోరిడాలో చిన్న బీచ్ దీనికి వెళ్ళాం మేము మా ఊరి దగ్గర నుంచి. చిన్న బీచ్ హౌస్ ఒకటి రెంట్ తీసుకున్నాము. సో దట్ వాజ్ కైండ్ ఆఫ్ లైక్ రియల్లీ నైస్ ఫ్యామిలీ టైమ్, హ్యాపీ మూమెంట్ కదా. అప్పుడు కూడా ఐ కుడ్ నాట్ స్లీప్ వెల్. నాకు నిజంగా గుర్తుంది. నాకు అర్ధరాత్రి 2 గంటలకు మెలుకువ వచ్చి పక్కన కదులుతుంటే మళ్ళీ నా వైఫ్‌కి మెలుకువ వస్తుందని చెప్పి బయటకు వచ్చి సోఫాలో పడుకొని. బట్ ఆబ్వియస్ ట్రిగర్స్ ఏం లేవు. ఆబ్వియస్ ట్రిగర్స్ ఏం లేవు అసలు. అంటే నేను ఇంకా బాగా చేయాల్సింది, లేదు, ఈ బేబీకి ఎలా ఉందో లేదు, అలాంటిది ఏం లేదు. అసలు లేదు. బ్యాక్‌గ్రౌండ్ అనమాట బేసిక్‌గా ఇదంతా. ఆ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఉంటుంది మనకు తెలియకుండా. దట్ ఈస్ స్ట్రెస్. యూ డోంట్ ఈవెన్ నో దట్ యు ఆర్ గోయింగ్ త్రూ దట్ బేసిక్‌గా. సో ఇప్పుడు ఐ కట్ బ్యాక్. ఇప్పుడు కొంచెం ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కొంచెం బాగానే. ఐ బీన్ ఇన్ ఎ న్యూ జాబ్ ఫర్ లైక్ 2 ఇయర్స్ నౌ. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగానే ఉంది. ఐ వర్క్ ఆన్ లైక్ 10 days ఎ మంత్. ఆ వర్క్‌లో కూడా అంత పెద్ద స్ట్రెస్ లేదు నాకు. ఇట్స్ ఎ నైస్ యూనిట్. ఫుడ్ హ్యాబిట్స్ కూడా మీరు చాలా మార్చేసుకున్నారు అనుకుంటారు కదా? అవును. అంతకు ముందు ఏం తినేవారు సార్? ఈ ప్రాసెస్‌లో ఏం తినేవారు? ఇప్పుడు ఏం తింటారు అసలు యాక్చువల్లీ? ఫుడ్ హ్యాబిట్స్ అంటే అది అగైన్ ఇస్ ఎ బిగ్ జర్నీ అండి నాకు. నేను ఆల్మోస్ట్ ఒక 35 వయసు అప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ లైక్ మోర్ దాన్ 15 years ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ప్రాసెస్. ఐ డిడ్ లైక్ సో మెనీ డిఫరెంట్ థింగ్స్. ఓమాడ్ చేశాను 1 meal a day అండ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 16 hours ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, యాపిల్ సైడర్ వెనగర్, జ్యూస్ డైట్లు ఇవన్నీ అవును. ఐ డిడ్ ఎవ్రీ సింగిల్ ఫ్యాట్ బేసిక్గా. కాదు ఏంటంటే కొంతకాలం చేస్తాము, దాన్ని ఎక్కువ సస్టైన్ చేయడం. అదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాము. ఒకప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఓమాడ్ అని చేసామండి నేను ఒకప్పుడు. ఇప్పుడు నేను ఓమాడ్ చేస్తున్నాను బట్ డిఫరెంట్ ఓమాడ్. ఒకప్పుడు ఏం చేసామండి అంటే ఈవినింగ్ తినేవాడిని నేను. రోజంతా తినకుండా ఈవినింగ్ బిట్వీన్ 6 and 7 తినేవాడిని. అప్పుడు ఏమనుకునేవారు ఓమాడ్ ఎందుకు చేయవలసి వచ్చింది? అంటే యు ఎందుకు వాంటెడ్ టు చేయాల్సి లూజ్ వెయిట్ ఆర్? లూజ్ వెయిటింగ్ అంటే ఐ వాజ్ నెవర్ హెవీ యాక్చువల్గా. కానీ ఏదో అంటే ఒక హెల్తీ హ్యాబిట్స్ వైపు అడుగులు హెల్దీ వేస్తున్నాం. హ్యాబిట్స్ వైపు అన్నట్టు అనమాట. నిజంగా మీరు అడుగుతుంటే ఇప్పుడు నేను థింక్ చేసుకుంటే ఎందుకు చేశాను నేనంటే కూడా దానికి ఆన్సర్ లేదు basically ఎందుకంటే అసలు. సార్ అది కూడా స్ట్రెస్ ఇప్పుడు లైఫ్. అవును నిజమే. ఇప్పుడు నిజమే. అందరికీ ఏంటంటే అరే ఆర్ గ్లాస్ ఫిగర్ ఉండాలి లేడీస్ అయితే, అవును అవును మెన్ అయితే వి షేప్ బాడీ అవును ఉండాలి. ఉండాలి. అది కూడా స్ట్రెస్ అవును అయిపోయింది. నిజమే నిజమే. ఆ ఎక్స్పెక్టేషన్స్ మన మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ లేదా సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ అని కానీ ఏదైనా కానివ్వండి. కరెక్ట్ కరెక్ట్. అదే ఇందా చెప్పినట్టు అదే అంటే మెంటల్ గా రన్ చేస్తుంటాం, ఎప్పుడు ఫిజికల్ గా స్టాటిక్ ఉంటున్నాం. ఒకప్పుడు ఈవినింగ్ మాత్రం తినేవాడిని రోజంతా తినకుండా. బట్ నాకు ఎంత మిజరబుల్గా ఉండేదంటే రోజంతా కూడా ఆకలి ఆకలి, ఎస్పెషల్లీ మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు యూజువల్ లంచ్ టైం బాబోయ్. అప్పుడు విపరీతమైన ఆకలి. కాఫీలు తాగి టీలు తాగి చేస్తాం. తర్వాత ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ సస్టైనబుల్. కొన్నాళ్ళైతే చేయగలం కానీ మన ఫిజియాలజీని బయాలజీని మనం చంపుకోలేం కదా మనం. సో తర్వాత దాన్ని మార్చి కొంచెం ఏం చేశానంటే ఇప్పుడు మధ్యాహ్నం పూట తింటున్నాను నేను.
సో ఐ డోంట్ ఈట్ ఇన్ ద మార్నింగ్, ఐ గో టు జిమ్ ఇన్ ద మార్నింగ్. అండ్ మధ్యాహ్నం తింటాను నేను, బిట్వీన్ 12 and 2 ఒక సాలిడ్ మీల్ తింటాను. అండ్ ఈవినింగ్ పడుకోవడానికి ఒక 2 hours ముందు ఐ టేక్ ఎ ప్రోటీన్ డ్రింక్ అనమాట. సో దట్స్ బిన్ వర్కింగ్ అవుట్ ఫైన్. బోత్ నాకు కొంచెం గ్యాప్ వస్తుంది తినటానికి, అండ్ మై బాడీగా కూడా అంత మిజరబుల్గా లేదు. ప్లస్ వెయిట్ కూడా బాగానే కంట్రోల్లో ఉంటుంది అది. సో వీ జస్ట్ నీడ్ టు ఫైండ్ వాట్ వర్క్స్ ఫర్ అస్. సార్ ఇప్పుడు లాంజివిటీలో ప్లస్ యాంటీ ఏజింగ్లో ఏంటి సార్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రిసర్చ్ ఏం చెప్తోంది? ఇప్పుడు మనకి పెప్టైడ్స్ వచ్చేసాయి చాలా రకాలు, అవి ఒక 6 నెలల పాటు తీసుకుంటుంటే రోజు ఇంట్లోనే వాళ్ళు ఇన్సులిన్ సిరింజ్తో తీసేసుకుంటున్నారు చాలామంది. ఐ బిలీవ్ దే వర్క్ వండర్స్ అండ్ యువర్ బయాలజికల్ ఏజ్ స్లోలీ స్టార్ట్స్ రివర్సింగ్. ఇస్ ఇట్ ట్రూ? అండ్ అది తెలియదండి, నిజంగా నాకు తెలియదు అది. ఆ పెప్టైడ్స్ నేను ఎప్పుడు తీసుకోలేదు. అమెరికాలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా పెప్టైడ్స్ తీసుకోవట్లేదు. సో అది ఎంతవరకు యూస్ఫుల్లో నాకు తెలియదు అది. బట్ నిజం చెప్పాలంటే ఆ పెప్టైడ్స్ అని కాదు, జనరల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు అయితే వండర్ డ్రగ్ అంటూ ఏమీ లేదండి ప్రస్తుతానికి. ముందు ముందు రావచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మనం వెయిట్ లాస్ తోటి చూసాం కదా, GLP-1. ఆ GLP-1కు ముందు అసలు వండర్ డ్రగ్ అంటూ లేదు. ఓల్డ్ స్టైల్లోనే నోరు కట్టేసుకొని తినకుండా ఎక్సర్సైజ్ చేసుకుంటా వెయిట్ లూజ్ అవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు GLP-1 వచ్చేసిన తర్వాత గేమ్ చేంజ్ అయిపోయింది కదా. అంటే దాని సైడ్ ఎఫెక్ట్లు, అది ఎంతవరకు పనిచేస్తుంది, లాంజివిటీలు అవన్నీ పక్కన పెట్టేసేయండి. బట్ అట్లీస్ట్ పీపుల్ ఆర్ ఏబుల్ టు లూజ్ వెయిట్ GLP-1 వచ్చిన తర్వాత. అంత కష్టపడుకున్నారు. సో డెఫినెట్గా అది వండర్ డ్రగ్గే. అట్లా లాంజివిటీకి ప్రస్తుతం అంటూ ఒక వండర్ డ్రగ్ అంటూ ఏమి లేదు. ఒకటే వండర్ డ్రగ్ మనకి మనమే చేసుకోగలిగిన ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ ఏజ్ రివర్సల్. కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ హౌ లాంగ్ అండ్ హౌ మెనీ టైమ్స్ ఎ వీక్? మెయిన్ ఏంటంటే స్పెండ్ దేర్ లైక్ 4 components ఆఫ్ ఎక్సర్సైజ్. అగైన్ నా బుక్లో రాశాను నేను. సేఫ్ అంటాం, ఒకటి స్ట్రెంగ్త్, తర్వాత ఎజిలిటీ ఆర్ బ్యాలెన్స్, తర్వాత ఫ్లెక్సిబిలిటీ, తర్వాత ఎండ్యూరెన్స్. సో సేఫ్ 4 కాంపోనెంట్లు. సో ఈ 4 టచ్ చేసుకోగలిగితే ఎక్కువసేపు కూడా చేయాల్సిన పని లేదు. ఎంత ప్రాబ్లీ పర్ డే 1/2 hour to 40 minutes. కాకపోతే ట్రై టు టచ్ ఆల్ దీస్ 4 components రెగ్యులర్లీ. మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ట్రెడ్మిల్ మీద పరిగెత్తారు లేదా వెయిట్స్ చేసుకుంటారు. అంటే యువర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఎండ్యూరెన్స్ పార్ట్, ట్రెడ్మిల్ రన్నింగ్ అంటే, తర్వాత స్ట్రెంగ్త్ పార్ట్. అలా కాకుండా ఈ ఫ్లెక్సిబిలిటీ అండ్ బ్యాలెన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం అసలు పట్టించుకోవాల్సిన లేదు దానికి. సో ఇప్పుడు చాలామందికి ఇప్పుడు 60s 70s వచ్చిన తర్వాత నెంబర్ 1 రీజన్ వై పీపుల్ డై అంటే ఆర్ ఎక్స్పెక్టెడ్ ద డెత్ అంటే ఫాల్ అనేది మనకు తెలియదు అసలు. బాగానే నడుస్తుంటారు కానీ చిన్న ట్రిప్ అయ్యి పడిపోతే ఫ్రాక్చర్ అవుతుంది. ఏ హిప్ ఫ్రాక్చర్ అవుతుంది లేదా లెగ్ ఫ్రాక్చర్ అవుతుంది. బెడ్ మీద ఉంటారు, ఒకసారి బెడ్ మీద వెళ్ళారంటే ఇంకా అక్కడి నుంచి డౌన్ హిల్ అయిపోతుంది. బెడ్ సోర్స్ మొదలుకొని బాబోయ్ గ్రాండ్ పేరెంట్స్ అందరినీ చూస్తుంటాం సార్ ఇళ్లలో. అవును. సో వాటిని ప్రివెంట్ చేసేది ఈ మధ్యలో అలైన్మెంట్ అండ్ బ్యాలెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనమాట. ఇన్ జనరల్ మాట్లాడితే లాంజివిటీ గురించి వరల్డ్ వైడ్ ఐ థింక్ జాపనీస్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ చాలా గొప్పగా కొనియాడతారు. సో మీరేమన్నా ప్రత్యేకంగా చూసారా కొన్ని రేసెస్లో, కొంతమందిలో, కొన్ని కంట్రీస్లో? జాపనీస్ అనే వాళ్ళు అదేంటంటే దే సెట్ అన్ ఎగ్జాంపుల్ అండి. ఆబ్వియస్గా లాంజివిటీలో అందరూ వాళ్ళ ఫుడ్ అని కానీ, అంటే వాళ్ళ సీ ఫుడ్ ఎక్కువ తింటారు, ఫిష్ ఎక్కువ తింటారు, దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అని అంటారు. కానీ అన్నిటికంటే కూడా వాళ్ళల్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇకిగాయ్ అంటారు వాళ్ళ లాంగ్వేజ్. పర్పస్ ఫుల్ లైఫ్. వాళ్ళు ఏంటంటే దే ఆర్ వెరీ ఆర్గనైజ్డ్ యాజ్ ఎ కమ్యూనిటీ. ఒకప్పుడు మనకు అలాగే ఉండేది. ఇప్పుడు అన్ఫార్చునేట్గా కొంచెం ఫాస్ట్ పేస్డ్ వచ్చి తగ్గిపోయింది. ఒకప్పుడు పక్కింటి వాళ్ళ బిజినెస్ మన బిజినెస్ పక్కింటి వాళ్ళ బిజినెస్, అంత ఎక్కువ కమ్యూనిటీ ఇది ఉండేది. అది వాళ్ళకి మెయిన్గా. సో వెరీ క్లోజ్ నెటెడ్ కమ్యూనిటీ. దే డూ యాక్టివిటీస్ టుగెదర్. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా పొద్దున్న లేచిన తర్వాత పొద్దున్న లేచి నేను లేకపోతే నా గార్డెన్ ఉండదు, నేను ఆ గార్డెన్ చూసుకోవాలి, ఆ కోరిక కానీ ఆ పర్పస్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ ఎవ్రీథింగ్ వాళ్ళకి. మిగిలిన రైసెస్ చాలా వరకు ఫుడ్ అని చూశారు, అన్ని రకాలుగా ఇవాల్యుయేట్ చేశారు. దే ఆర్ లైక్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఆబ్వియస్గా ఫుడ్ ప్లేస్ ఏ బిగ్ రోల్, బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ రీజన్ ఫర్ లాంజివిటీ. లాంజివిటీ ఉండాలంటే మనకి పొద్దున్న లేస్తే మనం ఏం చేయాలి, మనం చేయకపోతే ఇది జరగదు అనే ఆ బైండింగ్ పర్పస్ ఉండాలన్నమాట. అనేక రకాల రిసర్చ్లో వైట్ షుగర్ కట్ చేసేయండి, ఆల్ వైట్స్ కట్ చేసేయండి, మీరు అన్నట్టుగా కొన్ని యాపిల్ సైడర్ వినిగరు, డీటాక్స్ టీలు, మొరింగా, సూపర్ ఫుడ్స్, ఇంకా 100 రకాలు వచ్చాయి సార్. ప్రోటీన్ డయట్స్, నో కార్బ్ డయట్, ఇలా రకరకాల్లో. డిడ్ యూ ఇన్కార్పొరేట్ ఎనీ ఆఫ్ దీస్ ఆర్ డిడ్ యూ ఫైండ్ దెమ్ టు బీ లైక్ సైంటిఫికలీ అబ్సల్యూట్? డెఫినెట్గా అండి. కొన్ని రకాల ఫుడ్స్ అంటే మెయిన్ ఏంటంటే మనకి బాడీలో 2 రకాల హార్మోన్స్ ఉన్నాయి, 2 హార్మోన్స్. అవి దోస్ ఆర్ కైండ్ ఆఫ్ లైక్ ఏ డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్ అనమాట.
వాటిని అవి సరిగ్గా ఉన్నంత వరకు అవి చేసినంత మేలు ఇంకేవి చేయవు. అవి బ్యాలెన్స్ తప్పితే మాత్రం రైట్. అవి చేసేంత చెడు ఇంకేవి చేయవు. ఆ 2 హార్మోన్స్, ఒకటి ఇన్సులిన్, ఇంకోటి కార్టిసాల్. ఇప్పుడు ఇన్సులిన్, ఇప్పుడు మీరు ఇందాక వైట్ షుగర్ అన్నారు కదా, సింపుల్ షుగర్ అంటే ఏదైనా సరే మన బ్లడ్ గ్లూకోజ్ని సడన్గా రైజ్ చేసేది ఏదైనా సరే ఇన్సులిన్ పెంచుతుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ అది చాలా బ్యాడ్ బేస్గా. ఆ ఫాస్ట్ రైజింగ్ షూటింగ్ అప్ ఆఫ్ ద షుగర్ ఇన్ ద బ్లడ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ ఎనీబడి. అంటే ఇప్పటికిప్పుడు డేంజర్ అవ్వదు, కానీ ఓవర్ టైం డేంజర్ అవుతుంది. రైట్. సో అది ఆ మెయిన్ ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ టు మినిమైజ్ దో స్పైక్స్. ఇప్పుడు సీజిఎం వచ్చిన తర్వాత, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్స్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. కరెక్ట్. బట్ అది లేనంత వరకు కూడా అంటే ఆ సడన్ స్పైక్స్ని తగ్గించేట్లు మనం చూసుకోవాలి. మెయిన్ సేమ్ మీరు చెప్పినట్టు వైట్ రైస్, అది దట్ కాస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్పైక్స్. అలా వాటిని తగ్గించుకుంటే కూర్చోవాలి మనం. ఎంతవరకు దాన్ని ఇన్సులిన్ కంట్రోల్లో పెట్టుకుంటే మనం చేసే డైటరీ హ్యాబిట్స్ అన్నీ కూడా వీ నీడ్ టు మేక్ షూర్ దట్ దెర్ ఇస్ నో బిగ్ స్పైక్ ఆఫ్ షుగర్ అండ్ బిగ్ స్పైక్ ఆఫ్ ఇన్సులిన్. ఇందులో వెయిట్ మేనేజ్మెంట్ ఎంత ఇంపార్టెంట్ కాంపోనెంట్ అండి ఇన్ రివర్సింగ్ యువర్ టైం? వెయిట్ మేనేజ్మెంట్ అనేది అన్ఫార్చునేట్గా ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ కల్చర్ గెట్స్ వన్ థింగ్ రాంగ్. అన్ఫార్చునేట్ మనందరం వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. వెయిట్ మీద కాదు కాన్సన్ట్రేట్ చేస్తాం, ఫ్యాట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. యాక్చువల్గా మజిల్ పోతుంది. అది ఇప్పుడు మనం GLP-1 తీసుకుంటున్నారు, GLP-1 తీసుకుంటే వెయిట్ లాస్ వస్తుంది, బట్ యూఆర్ లూజింగ్ ద వైటల్ మజిల్. ఆ మజిల్ అనేది దానికి మించిన వైటల్ ఆర్గన్ ఇంకోటి లేదు బాడీ లాస్లో. సో ఆ మజిల్ లాస్ ఉంటే మీ వెయిట్ లాస్ ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుంది అల్టిమేట్గా. సో అందుకే ఫ్యాట్ లాస్ చూసుకోవాలి మనం బేసిక్గా. వెయిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వెన్ ఇట్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ వెయిట్. వెన్ యూ హ్యావ్ మోర్ మజిల్ ఇన్ ద బాడీ, వెన్ యూ హ్యావ్ లెస్ ఫ్యాట్ ఇన్ ద బాడీ, దట్స్ వెరీ గుడ్ వెయిట్. ఎంత పర్సెంటేజ్ ఉండాలి సార్ యాజ్ అ డాక్టర్ యాజ్ వెల్ యాజ్ సంబడి? ఈ రివర్సింగ్ టైం అనే పుస్తకం రాసిన ఒక రచయితగా ఎంత పర్సెంటేజ్ మన వెయిట్లో ఫ్యాట్ ఉంటే ఓకే? 12 to 15% అండి. అంత మించి తగ్గటం కూడా చాలా కష్టం. సగం మంది పారిపోతారు చూసేవాళ్ళు సార్. 15% డోబుల్. అక్కడ నుంచి తగ్గటం మాత్రం చాలా కష్టం అయిపోతుంది. 15 నుంచి తగ్గటం ఇప్పుడు మామూలుగా చూసుకుంటే మనకి 23, 25, 30% అలా ఉంటుంది. అది ఆబ్వియస్గా ఎక్సెసివ్ ఫ్యాట్. ఇఫ్ యూ కెన్ గెట్ ఇట్ డౌన్ టు లైక్ 15%, దట్ ఈస్ డోబుల్ కూడా. అది పెద్ద అంటే చిన్నవి అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే దానికి వచ్చేస్తుంది. కొంచెం రోజు స్ట్రెంగ్త్ వర్కౌట్, తర్వాత ఈ సింపుల్ షుగర్స్ తగ్గించడం, అవి తీసుకుంటే 15% వరకు చేసేయచ్చు. 15 to 80% వచ్చేస్తుంది. అంత మించి తగ్గడం మాత్రం చాలా కష్టం అయిపోతుంది. మార్బిడ్ ఒబేసిటీతో లేకపోతే హెల్త్ ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు మీ పుస్తకం చదివి ఇఫ్ దే వాంట్ టు బిగిన్, హౌ డు దే బిగిన్? ఎక్కడో అక్కడ దే నీడ్ అ GLP పుష్, ఇంకోళ్ళకి ఇంకేదో పుష్ అవసరం ఉండొచ్చు. డ్రాస్టిక్గా ఏమైనా చేసినా బాడీ తట్టుకోవాలి కూడా కదా. ఒక చాలా ఇంబ్యాలెన్స్లో ఉన్న బండి. ఇప్పుడు చాలా మంది వెయిట్ అన్నారు కదా, ఓవర్ వెయిట్ కానీ అది అన్నారు కదా, దానికి 2 కాంపోనెంట్స్ అండి. ఒకటి మన అపీరెన్స్. ఓకే, కొంతమంది మీరు ఇందా చెప్పినట్టు అవర్ గ్లాస్ అపీరెన్స్ కోసం ట్రై చేస్తుంటారు. సో చాలా మంది దానికోసం వెయిట్ లాస్ అవుదాం ట్రై చేస్తుంటారు. దానికంటే బిగ్గర్ ఫ్యాక్టర్ అండి, డోంట్ లూజ్ వెయిట్ ఫర్ దట్ పర్పస్. ఎందుకంటే ఇఫ్ యూఆర్ గోయింగ్ ఆఫ్టర్ లైక్ సొసైటీని సాటిస్ఫై చేయాలనుకుంటే మీరు ఎప్పటికీ సొసైటీని సాటిస్ఫై చేయలేరు మీరు అసలు. దానికంటే కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోండి. చాలామందికి ఓవర్ వెయిట్ ఉంటే మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి, లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, హైపర్ టెన్షన్ వస్తుంటుంది, డయాబెటీస్ వస్తుంటుంది. అవి రాకుండా చూసుకోండి. దానికోసం వెయిట్ లూజ్ అవ్వండి. రైట్. సొసైటీ కోసం కంటే కూడా ఇట్లా వెయిట్ లూజ్ అవ్వాలన్న జర్నీ మొదలుపెట్టినప్పుడు ఆబ్వియస్గా ఇప్పుడు GLP-1 ఉంది, యూజ్ దెమ్ యాజ్ ఏ కిక్ స్టార్ట్. దాని మీదే డిపెండ్ అవ్వండి. ఎందుకంటే కొన్నాళ్ళు అయిన తర్వాత అసలు పని చేయాలి. అంతే కదా. టైం పెట్టుకోండి, ఒక 2 months అనో 3 months అనో టైం పెట్టుకోండి. బట్ అట్ ద సేమ్ టైం ట్రై టు ఇన్ దట్ 3 months ట్రై టు చేంజ్ యువర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఏ సప్లిమెంట్స్ మీ దృష్టిలో తప్పనిసరిగా మనం టైం టు టైం మెజర్ చేసుకుంటూ ఉండాలంటారు? మెజర్ చేసుకునే సప్లిమెంట్స్ అంటూ పెద్ద ఏం లేవండి నిజానికి. ఎందుకంటే మన బాడీ కెన్ అడ్జస్ట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు D3 కనుక చూసుకుంటే అసలు నాకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎవరికన్నా నార్మల్ విటమిన్ D లెవెల్ ఉంటుందా అనేది క్వశ్చన్. ఎందుకంటే ఎవరు టెస్ట్ చేసుకున్నా సరే వాళ్ళకి లోనే ఉంటుంది. చాలా మందికి చాలా లో సార్, చాలా లో ఉంటుంది. అసలు ఎవరికి కూడా అసలు ఇంతమందికి ఇంత లో ఉన్నప్పుడు అసలు నార్మల్ లెవెల్ అని ఎవరు చెప్పారు? అసలు అందరికీ తక్కువ ఉంటే అసలు నార్మల్ ఎవరిది అది అసలు? అవునవునవును. సో అది క్వశ్చన్. సో అది పక్కన పెడితే ఇప్పుడు ఈ మధ్య D3 టెస్టింగ్ విపరీతంగా పాపులర్ అయింది. ఈ మధ్యనే లాస్ట్ ఇయర్ 2024లో అమెరికన్ ఎండోక్రైనాలజీ సొసైటీ వాళ్ళు ఒక పేపర్ రిలీజ్ చేశారు. దానిలో ఏంటంటే మీరు అసలు రొటీన్గా వైటమిన్ D లెవెల్ టెస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. జస్ట్ డోంట్ డూ ఇట్. కాకపోతే సప్లిమెంట్ తీసుకోండి. ఎవ్రీబడి నీడ్ సప్లిమెంట్. 600 units 800 units సప్లిమెంట్ తీసుకోండి, అంతేగాని టెస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. సో మీరు చెప్పే సప్లిమెంట్స్ ఏంటి? మీ ప్రాసెస్ ఆఫ్ దట్ 4 pillars లో మీరు చెప్పింది డైట్, ఎక్సర్సైజ్, సప్లిమెంట్స్. అవును.
డైట్, ఎక్సర్సైజ్, న్యూట్రిషన్, సప్లిమెంట్స్. అదే. మెంటల్ ఈక్విలిబ్రియం సార్. మెంటల్ ఈక్విలిబ్రియం, డైట్ ఇస్ ఎనీవే న్యూట్రిషన్. సో బట్ మీరు సప్లిమెంట్స్, వాట్ ఆర్ ద సప్లిమెంట్స్ యు ఆర్ టాకింగ్ అబౌట్ దట్ వి నీడ్? నేను డెఫినెట్గా అందరూ తీసుకోవాల్సిన 2-3 సప్లిమెంట్స్ ఉంటాయండి. ఎందుకంటే అవి డైట్లోంచి రావు. బేసిక్గా వైటమిన్ డి డెఫినెట్గా కావాలి మనందరికీ కూడా. ఎందుకంటే సన్లైట్ ఎక్స్పోజర్ కానీ వీటన్నిటి వల్ల లేదు మనకు అసలు. అండ్ వైటమిన్ డి ఈజ్ వెరీ వాల్యుబుల్ కాంపోనెంట్ ఇన్ ద బాడీ. రెండోది ఏంటంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు, చాలామంది తెలియని కూడా తెలియదు, అది క్రియాటిన్. ఎక్కువ మంది క్రియాటిన్ అంటే 100 మందిని అడిగితే కనీసం ఒక 60-70 మంది క్రియాటిన్ అంటే ఏంటో తెలియదు అసలు. ఆ తెలిసిన మిగిలిన 20-30 మంది కూడా వాళ్ళు ఏంటంటే యంగ్ పీపుల్, జిమ్కి వెళ్ళే వాళ్ళు, మజిల్ గ్రోత్ కోసం క్రియాటిన్ వాడుతున్నాం అనుకుంటారు. బేసిక్గా క్రియాటిన్ అనేది ఏంటంటే అది మన ఎనర్జీ రిజర్వాయర్ లాంటిది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏటీపీ అని మన ఎనర్జీ కరెన్సీ అంటారు సెల్లో. మన రూపీస్, డాలర్స్ ఎలాగో మన ఎనర్జీని యూజ్ చేయాలంటే ఆ ఏటీపీ యూనిట్స్ అనమాట. సో ఆ ఏటీపీ యూనిట్స్ కొంతవరకే ఉంటాయి బాడీలో. దాన్ని రిప్లెనిష్ చేయడానికి ఈ క్రియాటిన్ అనేది ఒక రిజర్వాయర్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఏ క్యాష్ ఇన్ ద, ఇప్పుడు ఏటీపీ మన క్యాష్ ఇన్ ద వ్యాలెట్ అయితే ఈ క్రియాటిన్ అనేది క్యాష్ ఇన్ ద ఏటీఎం అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత వాలెట్లో క్యాష్ అయిపోయిన తర్వాత మనం ఏటీఎంకి వెళ్ళి తీసుకోవచ్చు. అలా క్రియాటిన్ చాలా మందికి ఆ క్రియాటిన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ వెజిటేరియన్స్కి, వీగన్స్కి ఆ క్రియాటిన్ చాలా చాలా తక్కువ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ సప్లిమెంట్ యూ టేక్. క్రియాటిన్ నాట్ ఓన్లీ ఫర్ మజిల్ బిల్డింగ్, అది అనదర్ బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్. మజిల్ బిల్డింగ్కి క్రియాటిన్ కావాలి, మజిల్ బిల్డింగ్ క్రియాటిన్ కావాలి. మజిల్ బిల్డింగ్ డెఫినెట్గా యూజ్ అవుతుంది, బ్రెయిన్కి కూడా యూజ్ అవుతుంది క్రియాటిన్. దాని ఒకే ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే కొంచెం ఎక్కువ కొంతమంది ఎక్కువ తీసుకుంటారు. అంటే యూజువల్ 5 grams తీసుకోవాలి, ఒకేసారి 10 grams 20 grams అలా తీసుకుంటే మన స్టమక్ అప్సెట్ అవుతుంది. మూడోది ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫిష్ లివర్ ఆయిల్ అంటారు కదా, అది ఒకటి. అది ఎస్పెషల్లీ మనకి రైస్ ఈటింగ్ పీపుల్కి చాలా యూస్ఫుల్ అది. ఎందుకంటే మన రైస్ ఈటింగ్ వాళ్ళకి ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ అని పెరుగుతుంటుంది బాడీలో, ఒక టైప్ ఆఫ్ ఫ్యాట్. అది తగ్గించడానికి, హార్ట్ అటాక్స్ని తగ్గించడానికి ఇది ఫిష్ లివర్ ఆయిల్ యూజ్ అవుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ సార్, ఫైనలీ హ్యావ్ టు ఆస్క్ యూ అబౌట్ ద స్ట్రెస్ కాంపోనెంట్. అసలు స్ట్రెస్ని ఎలా తగ్గించుకుంటాం? అంటే అది ఒకదాని వల్ల కాకపోతే ఇంకో దాని వల్ల స్ట్రెస్ రీప్లేస్ అవుతుంది తప్ప, వర్క్ స్ట్రెస్ తగ్గించుకుంటే కొత్త స్ట్రెస్ బాదర్ అవుతుంది. ఏంటో నేను తగ్గాలి, లేకపోతే నేను వాళ్ళు ఏదో మాట అన్నారు, ఏదో ఒకటి. సో కార్టిసాల్ లెవెల్స్ని తగ్గించుకోవాలి, బ్యాలెన్స్ చేయాలంటే ఏం చేయాలి? మన ప్రపంచం ఏంటంటే అండి, మనం ఎలా ఉన్నామంటే వీ కెనాట్ కంట్రోల్ ద అవుట్ సైడ్ వరల్డ్. ఓకే, ఏదో న్యూస్ బ్రేక్ అవుతుంది, లేదా పక్క వాళ్ళు ఏదో అంటారు, లేదా ట్రాఫిక్ హెవీ ఉంటుంది వాళ్ళ, లేదా ఎవడొకరు హాంకింగ్ అలా కంటిన్యూస్ హాంకింగ్ చేస్తుంటారు, హార్న్ కొడతారు, ఏదో ఒకటి. అంటే మనకు తెలియకుండానే ఏదో బయట ప్రపంచాన్ని యూ కెనాట్ కంట్రోల్. వాట్ యూ కెన్ కంట్రోల్ ఈజ్ యువర్ సెల్ఫ్. అది వీ హ్యావ్ టు గెట్ దోస్ డిఫెన్సివ్ మెకానిజమ్స్. మన బాడీకి, మన మైండ్కి బయట నుంచి వచ్చి ఊరికే గొడవ చేయకుండా డిఫెన్స్ మెకానిజం కొన్ని ఒక వాల్ లాగా కావాలన్నమాట. దోస్ ఆర్ మెయిన్లీ 2 డిఫెన్స్ మెకానిజమ్స్. ఒకటి కాన్షియస్ బ్రీతింగ్, డీప్ బ్రీతింగ్ ఒకటి, దట్స్ ఇట్. రెండోది మెడిటేషన్. మెడిటేషన్ అంటే దేర్ అగైన్ లైక్ సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్, హార్ట్ఫుల్నెస్ అని అవన్నీ వదిలేసండి. బేసిక్ కాంపోనెంట్ ఏంటంటే యూ జస్ట్ సిట్ కామ్ అండ్ క్వైట్ అండ్ ట్రై టు ఫోకస్ ఆన్ వన్ థింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ద ఫోకసింగ్ థింగ్ మే బి బ్రీతింగ్, ఏదైనా కానివ్వండి. సో దట్ ఈస్ మెడిటేషన్. యూ కెన్ డూ ఇట్ ఫర్ లైక్ 5 minutes, యూ కెన్ డూ ఇట్ ఫర్ లైక్ 2 minutes, యూ కెన్ డూ ఇట్ ఫర్ లైక్ 20 minutes. ఇట్ డజంట్ మ్యాటర్. సో ట్రై టు డెవలప్ దట్ కైండ్ ఆఫ్ లైక్ దోస్ ఆర్ ద మెయిన్ 2 డిఫెన్సివ్ మెకానిజమ్స్. డాక్టర్ శశి గారు, అందరికీ ఏదో ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటుంది. మీకు ఫ్యామిలీ, దెన్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ యువర్ కెరియర్లో కూడా మీరు మాస్టర్ చేసి చాలామంది బిడ్డలు, శిశువుల్ని న్యూనెటాలజీ అంటే బుజ్జిగా వచ్చి అప్పుడు కాంప్లికేషన్స్తో పుట్టిన చిన్న చిన్న బుజ్జి పాపలకి ఆల్రెడీ మీరు వైద్యం చేశారు. అదొక ఫుల్ఫిల్మెంట్. ఇప్పుడు ఇదొక బ్రేక్ త్రూ. సో నెక్స్ట్ బ్రేక్ త్రూ ఏంటి? వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇన్ లైఫ్? రైట్ నౌ వాట్ యూర్ వర్కింగ్ ఆన్ ఈజ్ వీఆర్ డెవలపింగ్ ఏ ప్రోగ్రామ్ అండి, ఏజ్ రివర్సల్ మీద. నాట్ ఆన్ వెల్నెస్, నాట్ ఆన్ లాంజివిటీ, కాంక్రీట్గా ఏజ్ రివర్సల్ మీద. మీరు నేను ఇందాక చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు ఎవరైనా సరే పొందేట్లు ప్రోగ్రామ్స్ తయారు చేస్తున్నాము. వీఆర్ వర్కింగ్ ఆన్ దోస్ రైట్ నౌ. అండ్ దట్ విల్ బి అవైలబుల్ వరల్డ్ అక్రాస్? యా, దట్స్ ద ప్లాన్. బేసిక్గా డిజిటల్ వరల్డ్లో మనం వీ కెన్ డూ ఇట్ ఎనీవేర్ కదా, బేసిక్గా ఒక చోట ఉండడానికి పని లేదు. దట్స్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఎనీబడి హూ ఎంటర్స్ ఇన్ టు దట్ ప్రోగ్రామ్ ఒక టైం పీరియడ్లో 2 months అనో 3 months అనో, ఇప్పుడు ఇలా ఉన్నారు, మీ ల్యాబ్స్ కానీ మీ బయలాజికల్ ఏజ్ కానీ ఇలా ఉంది, ఈ 3 months ప్రోగ్రామ్ తర్వాత ఇలా ఉంటుంది. We really look forward, the world looks forward to something like this, Dr. Shashi Garu, because andarki unna koriki idi. Thank you. Across continents, ages, demographics doesn't matter. Thank you. I think everybody wants to reverse age and look and feel youthful. ఈ లైఫ్ ఆపర్చునిటీని
గ్లాస్లో స్ట్రా వేసి ఫుల్గా పీల్చి తాగేయాలనే ఒక తపన, బట్ త్రూ ద రైట్ వేస్. ఏదో బ్యాడ్ హ్యాబిట్స్తో దాంతో దీంతో కాదు, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్స్తో కాదు, ఒక సస్టైన్డ్ శాంతియుతమైన జీవితంతో. రైట్, ఇట్స్ అ గ్రేట్ కాంట్రిబ్యూషన్ అండి. రివర్సింగ్ టైమ్ అనే మీ పుస్తకం అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతం. మై జర్నీ టు అ యంగర్ సెల్ఫ్, రివర్సింగ్ టైమ్ అనే ఈ పుస్తకం ప్రస్తుతం మనకి ఆన్లైన్ అవైలబుల్గా ఉంది. ఈ కాపీస్ ఉన్నాయి సార్? ఈ బుక్స్ ఉన్నాయా? ఈ బుక్స్ ఇండియాలో ఓన్లీ ఈ బుక్ అండి, స్టేట్స్లో ఫిజికల్ కాపీ కూడా ఉంది. ఈ బుక్ మీరు కనుక ప్రొక్యూర్ చేసుకోవాలంటే మీరు చక్కగా గూగుల్కి వెళ్ళి అదే ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసి తెలుసుకోవచ్చు ఈ పుస్తకం ఎలా లభ్యం అవుతుందని చెప్పి. తప్పకుండా ఇది చదివి ఫిలాసఫీని అలవర్చుకుని అందరం బ్రతికిన రోజులు హాయిగా బ్రతుకుదాం. థ్యాంక్ యూ డాక్టర్ శశి సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ అండ్ గ్రేట్ కాన్వర్జేషన్. ఐ థింక్ ఆన్లైన్ కూడా మీరు అక్కడికి వెళ్ళిపోయాక కూడా మనం ఆన్లైన్ చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటాయి. ముందు ముందు మిమ్మల్ని సంప్రదిస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శశి కుప్పల గారు. థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ.